అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నమో మెహర్ బాబా శ్రీనివాస్ గారు చేయవలసిందిగా కోరుచున్నాం. జై బాబా జై అండి, బాబా. అందరికీ జై బాబా. జై బాబా అండి, నేను మెహర్ శ్రీనివాస్ అండి. జై బాబా, అందరికీ జై శ్రీనివాస్ బాబా. చేయండి. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा. अपार दिव्या कृपा सागरा, अपार दिव्या कृपा सागरा, सकल चराचर जगदोधारा, सकल चराचर जगदोधारा. नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा. जोहारुलिविये श्री मेहर बाबा, जोहारुलिविये श्री मेहर बाबा. महिनि जनिंचिन मानव रूपा, महिनि जनिंचिन मानव रूपा. इह परानंद जीवन नीवा, इह परानंद जीवन मीवा. भव भय भंजन परम पावना, भव भय भंजन परम पावना. नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा. अज्ञानांधतనంతము చేసి, అజ్ఞానాంధతనంతము చేసి, దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, దివ్య విజ్ఞాన దృష్టిను సంగి. అరిషడ్వర్గములంతరింపగా, అరిషడ్వర్గములంతరింపగా. అవ్యయ మోక్షం బను గ్రహింపుము, అవ్యయ మోక్షం బను గ్రహింపుము. నమో మెహరు బాబా अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. అందరికీ జై బాబా అండి. థ్యాంక్ యూ ఆల్. జై బాబా అండి. శేషరత్న గారు, జై బాబా. జై బాబా. జై బాబా అండి. బాబా వారికి చక్కగా ప్రార్థనా గీతాన్ని పాడి వినిపించారు. మీకు జై బాబాలు. జై బాబా. థ్యాంక్ యూ అండి. జై బాబా. తర్వాత సుశీల వెంకట్రావు గారు జాయిన్ అవ్వాలా, పద్మావతి గారు జాయిన్ అవ్వాలా, ఇంకా నెక్స్ట్ శేషరత్నం గారు జై బాబా. జై బాబా చెప్పమ్మా. రజని చెప్పండి. శశాంక్ పాడతాట ఒక పాట ఇవ్వండి. ఆ ఆ, పాడమనండి, పాడమని ఇప్పుడు పాడమనండి. పాడమన్నారా? ఓకే. ఆ, జై బాబా. జై శశాంక్ బాబా. अवतार मेहर बाबा की जय. కొత్త పెళ్లి కొడుకు అండి. జై బాబా. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అయ్యా శశాంక్. थैंक यू आंटी, थैंक यू अंकल. अवतार मेहर बाबा की जय. ओम परब्रह्म परमात्मा, ओ कृपाब्धि पूर्वभव कृत संचित पुण्यवसता सगुण रूपंबुदाल्चिन
సగుణ రూపంబు దాల్చిన యుగమునందే నేను జీవించి నీ సేవలెల్ల చేయు ధన్యుడా. జోహారు దివ్యావతారమూర్తి, శరణు సాయుజ్యమిడు మెహేరు చక్రవర్తి. ఈ ధన్యులమైతిమిగా మెహరుని దర్శనమాయనుగా, పరమాత్మ దర్శనమాయనుగా. ధన్యులమైతిమిగా మెహరుని దర్శనమాయనుగా, పరమాత్మ దర్శనమాయనుగా. పూర్వజన్మ సంస్కార ఫలితమున సర్వమయాని అండలబించెను. పూర్వజన్మ కృత పుణ్యభాగ్యమునా ఆ ఆ ఆ పూర్వజన్మ కృత పుణ్యభాగ్యమునా పొందితిమి నీ ప్రేమ ప్రసాదము. ధన్యులమైతిమిగా మెహరుని దర్శనమాయనుగా, పరమాత్మ దర్శనమాయనుగా. ఎన్ని లక్షల జన్మలాయనో నిన్నుగాంచని కృపలభించగను మెహరని అవతార యుగములో మహిని సజీవులమై ఉండుటయే ధన్యులమైతిమిగా మెహరుని దర్శనమాయనుగా, పరమాత్మ దర్శనమాయనుగా. రామకృష్ణ అవతార యుగములలో ప్రేమతో కొలిచిన ఋషియోగి ప్రజలు ఎంత ధన్యులని ముదమందితిమో అంతవారమని మురియుచుంటిమి. ధన్యులమైతిమిగా మెహరుని దర్శనమాయనుగా, పరమాత్మ దర్శనమాయనుగా. మహిలో మానవ జన్మే గొప్పదట, మహిలో
మానవ జన్మే గొప్పదట ఇహ పర సౌఖ్యము నీ దర్శనమట ఇహ పర సౌఖ్యము నీ దర్శనమట బంధ విముక్తిని బాంధవ్యం బట బంధ విముక్తిని బాంధవ్యం బట బ్రహ్మైక్యమే బ్రహ్మైక్యమే నీ దివ్య ప్రేమయట ధన్యులమైతిమిగా మెహరుని దర్శనమాయనుగా పరమాత్మ దర్శనమాయనుగా ప్రేమ రూపమున పుడమికి దిగితివి ప్రేమ రూపమున పుడమికి దిగితివి ప్రేమ ప్రసాదము పంచి ఇచ్చితివి ప్రేమ ప్రసాదము పంచి ఇచ్చితివి ప్రేమానుభూతిని పొందజేసితివి ప్రేమానుభూతిని పొందజేసితివి ప్రేమైక్యమే ప్రేమైక్యమే పరబ్రహ్మమంటివి ధన్యులమైతిమిగా మెహరుని దర్శనమాయనుగా పరమాత్మ దర్శనమాయనుగా अनुरागी भास्कर प्रिय मेहर अनुरागी भास्कर प्रिय मेहरु अनंत सत्यमु कनुगొనరా अनंत सत्यमु कनुगొనరా అందరి మది తెరలలో మరుగుపడిన అందరి మది తెరలలో మరుగుపడిన అనంతాత్మయే మెహరురా అనంతాత్మయే మెహరురా 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 అందరి మది తెరలలో మరుగుపడిన అందరి మది తెరలలో మరుగుపడిన అనంతాత్మయే మెహరురా 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 बाबा की जय मेहर बाबा की जय बाबा की जय मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय 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 अवतार मेहर बाबा की जय थैंक यू बाबा చక్కగా పాడావు అమ్మా, ఎంత చక్కగా పాడావంటే హృదయాలు గత్తుకుపోయేట్టు. మనందరం ఆయన అనుగ్రహంతో ధన్యులం అయిపోయాం. పూర్వజన్మలో ఏదో చేసుకున్నాం, నీ ద్వారా కూడా ఈవేళ ఇంకా 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 ధన్యులం అయిపోయాం అనమాట. చక్కని పాట, అంతే చక్కగా పాడి వినిపించావమ్మా. మా బాబావారి మా ఆశీస్సులు. మా 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 గోపి పాడినట్టు పాడాడండి, బాగా పాడాడు, ఎంత చాలా బాగా బాగా పాడాడు. పాడాడంటే ఇంక అసలు మనం ఒళ్ళు పులకరించేస్తుంది అనమాట పాట బాగా వింటుంటే. పాడాడు, అంత బాగా బాగుంది, పాడాడు. చాలా బాగా పాడావయ్యా. బాగుందమ్మా. థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ నాన్న కూడా ధన్యులు. వాళ్ళ కడుపు నువ్వు పుట్టినందుకు, నీకు నువ్వు వాళ్ళ అబ్బాయి అయినందుకు, నువ్వు చక్కగా ప్రశాంతంగా పాడినందుకు చాలా చాలా బాగుందమ్మా. చక్కగా పాడావయ్యా. థ్యాంక్ యూ జయ భవానికి థ్యాంక్ యూ పాడావు. నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు? ఈ పాటలో మునిగిపోయాం అనమాట. మూర్తి అన్నయ్య, ఏంటండి? జై బాబా. మూర్తి అన్నయ్య గారు. మూర్తి గారు మీరు పాడండి. జై బాబా.
జయబాబా మూర్తి గారు అమ్మ జయబాబా అమ్మ. పాడండి పాడండి, ఒక కీర్తన పాడండి. అవతార్ మెహర్ 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 బాబా की जय. శ్రీ మెహరు దేవుని శ్రీకర ఘన కీర్తి శీఘ్ర గానము చేయ మనసాయే నేడు. శ్రీ మెహరు దేవుని శ్రీకర ఘన కీర్తి శీఘ్ర గానము చేయ మనసాయే నేడు. శ్రీ మెహరు దేవుని సంగీత సాహిత్య సమ్మేళ సాధనల సంగీత సాహిత్య సమ్మేళ సాధనల సత్య విప్రులు మునులు విన్నుతించిరి నిన్ను జయదేవ సురదాస. జయదేవ సురదాస రామదాసుల తపము జయదేవ సురదాస రామదాసుల తపము ఫలించిన గతి వరమీయ వేడదర ఫలించిన గతి వరమీయ వేడదర. శ్రీ మెహరు దేవుని శ్రీకర ఘన కీర్తి శీఘ్ర గానము చేయ మనసాయే నీడు. శ్రీ మెహరు దేవుని నిరతము శ్రీరామ చరణ స్మరణాసక్తులు నిరతము శ్రీరామ చరణ స్మరణాసక్తులు శ్రీ త్యాగరాజుని కరుణించు విధము శ్రీ త్యాగరాజుని కరుణించు విధము తలచి మైమరచి నిన్ను కీర్తింపగ తలచి మైమరచి నిన్ను కీర్తింపగ దీవింపరావేగ శ్రీ మెహరు దేవా దీవింపరావేగ శ్రీ మెహరు దేవా. శ్రీ మెహరు దేవుని శ్రీకర ఘన కీర్తి శీఘ్ర గానము చేయ మనసాయే నేడు. శ్రీ మెహరు దేవుని నల్లకు చరితడు గాకున్న ఏమాయే నలకు చరితడు గాకున్న ఏమాయే నలుగురు నను మెచ్చకున్నాగనేమాయే నలుగురు నను మెచ్చకున్నాగనేమాయే నీ కరుణవరమున నా కొలది పలుకు నీ కరుణవరమున నా కొలది పలుకు నీ చెవి సోకిన చాలు నను కొందును నీ చెవి సోకిన చాలు నను కొందును. రాగసుధా హృదయ దరహాసవదన రాగసుధా హృదయ దరహాసవదన సద్గురు సన్నుత శ్రీ మెహరు దేవా సద్గురు సన్నుత శ్రీ మెహరు దేవా మౌన వ్రతాధీర గంభీర మిళిత మౌన వ్రతాధీర గంభీర మిళిత విమల యశోనయన శ్రీ మెహరు దేవా 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 విమల యశోనయన శ్రీ మెహరు దేవా.
శ్రీ మేరుదేవుని శ్రీకరగణ కీర్తి శీఘ్ర గానము చేయ మనసాయే నేడు శ్రీ మేరుదేవుని. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా అండి. జై బాబా అమ్మ. జై బాబా, జై బాబా. మూర్తి గారు చక్కటి పాట అంతా చక్కగా పాడు అనిపించారు. బాబా వారి ఆశీస్సులు మెండుగా మనందరికీ ఉండాలి. జై బాబా, జై బాబా. నెక్స్ట్ ఇంకా గ్రూప్ లో ఎవరు జాయిన్ అవ్వలేదు. నెక్స్ట్ ఎవరికి ఇద్దాం? ఆనంద్ కుమార్ గారు జాయిన్ అయ్యారు. జై బాబా. ఆనంద్ కుమార్ గారు మీరు సంకీర్తన చేయండి. జై బాబా. జై మెహర్ బాబా అమ్మ. చేయండి చేయండి సంకీర్తన. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. ఆదినాదమేదో అవతారమెత్తి వచ్చే ఆత్మరూపమేమో అవనంత చాటి చెప్పే అనంతుడను నేను నేనని వెల్లడించను ప్రేమ మహాసాగరుడనని ప్రబోధించను ప్రేమించే తీరు నేర్పెను ప్రేమించి తరలి వెళ్ళెను ఆదినాదమేదో అవతారమెత్తి వచ్చే ఆత్మరూపమేమో అవనంత చాటి చెప్పే ప్రేమే పరమం ప్రేమే విమలం ప్రేమే మధురం నాద ప్రపంచంలో ప్రేమే నిత్యం ప్రేమే సత్యం ప్రేమే సర్వము ప్రేమ ప్రపంచంలో ప్రేమ ప్రేమగా ప్రేమ సంద్రమై మరల వచ్చేలకు సృష్టికర్తగా సకల సాక్షిగా గోచరించే మనకు ప్రేమ ప్రేమగా ప్రేమ సంద్రమై మరల వచ్చేలకు సృష్టికర్తగా సకల సాక్షిగా గోచరించే మనకు ప్రేమించే తీరు నేర్పెను ప్రేమించి తరలి వెళ్ళెను ఆదినాదమేదో అవతారమెత్తి వచ్చే ఆత్మరూపమేమో అవనంత చాటి చెప్పే మెహరం మెహరం మధురం మధురం మెహరే నాదం మౌన ప్రపంచంలో చరణం స్మరణం స్మరణం మరణం మెహరే దైవం మెహరు ప్రపంచంలో ఆదినాదమే ప్రేమ రూపమై చేర పిలిచె మనకు ప్రేమ పిలుపుతో మేలు కొల్పగా సర్వమాయ మనకు ఆదినాదమే ప్రేమ రూపమై చేర పిలిచె మనకు ప్రేమ పిలుపుతో మేలు కొల్పగా సర్వమాయ మనకు ప్రేమించి ప్రేమ పంచెను ప్రేమించే తీరు నేర్పెను ఆదినాదమేదో అవతారమెత్తి వచ్చే
ఆత్మరూపమేమో అవనంత చాటి చెప్పే అనంతుడను నేనని వెల్లడించెను ప్రేమ మహాసాగరుడనని ప్రబోధించెను ప్రేమించే తీరు నేర్పెను ప్రేమించి తరలి వెళ్ళెను ఆదినాదమేదో అవతారమెత్తి వచ్చే ఆత్మరూపమేనో అవనంత చాటి చెప్పే అవతార్ మెహర్ బాబా की జై థ్యాంక్ యూ బాబా జై బాబా అండి అందరికి జై మెహర్ బాబా అమ్మ శేషరత్నం గారు థ్యాంక్ యూ అమ్మా జై మెహర్ బాబా అండి. చక్కటి పాట, అంతే చక్కగా బాబా వారికి పాడి వినిపించారు. మీతో పాటు వేరే వాళ్ళు కూడా పాడారు కదా. మా ఇద్దరు పాప ఇద్దరు అమ్మా గొంతులు. మా ఓహో పాప ఓ హరిత అదే నేను గుర్తుపట్టలేకపోయా. వాళ్ళ చక్కగా అమ్మాయి పాడింది ఆ అమ్మాయి కూడా, మీతో సమంగా పాడింది. వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మాయి జై జై బాబా వాళ్ళ అండి అమ్మాయి. జై జై బాబా అమ్మ, జై బాబా. చక్కగా పాడారా. నెక్స్ట్ సుశీల వెంకటరావు గారు ఒక పాట పాడండి. జై బాబా. లేరండి, హరీష్ మెహర్ కి ఇవ్వండి. హరీష్ మెహర్ ఉన్నారా, వచ్చారా? పాడండి పాడండి హరీష్ మెహర్ గారు, జై బాబా అండి. పాడమ్మా. अवतार मेहर बाबा की जय। ఆనందంగా ఉండమని ప్రేమ పిలుపునిచ్చింది, పిలుపును వింటే బాధయని ప్రేమ మనకు తెలిపింది. ఆనందంగా ఉండమని ప్రేమ పిలుపునిచ్చింది, పిలుపును వింటే బాధయని ప్రేమ మనకు తెలిపింది. అనుభవాల మేళనలోనే ప్రేమ విలువ ఘనమవుతుంది. అనుభవాల మేళనలోనే ప్రేమ విలువ ఘనమవుతుంది. దేని వలన పొందని కీర్తి ప్రేమ వలన వస్తుంది. ఆనందంగా ఉండమని ప్రేమ పిలుపునిచ్చింది, పిలుపును వింటే బాధయని ప్రేమ మనకు తెలిపింది. దేవుడనే మాటలో ప్రేమ ధ్వనిస్తుందని వివిధ నామములతో దేవుని కొలిచాముగా. భక్తి అనే భావము ప్రేమ కదే మూలము, దినచర్యలో భక్తికి లోనై ఉన్నాముగా. దేవుడనే మాటలో ప్రేమ ధ్వనిస్తుందని వివిధ నామములతో దేవుని కొలిచాముగా. భక్తి అనే భావము ప్రేమ కదే మూలము, దినచర్యలో భక్తికి లోనై ఉన్నాముగా. ప్రేమే దేవుని ప్రతిరూపం అని తెలిసిన క్షణమే, భక్తే ప్రేమకు సంకేతమని నమ్మిన మరుక్షణమే. ప్రేమే దేవుని ప్రతిరూపం అని తెలిసిన క్షణమే, భక్తే ప్రేమకు సంకేతమని నమ్మిన మరుక్షణమే. ప్రతి హృదయము దేవళమై కనిపించు ఆ దైవము, ప్రతి హృదయము దేవళమై కనిపించు ఆ దైవము. ప్రేమించు వారము కాగలమప్పుడు ఉర్విలో మనము, ప్రేమమయము జగమౌను దివ్యమౌను ప్రగతపుడు. ఆనందంగా ఉండమని ప్రేమ పిలుపునిచ్చింది, పిలుపును వింటే బాధయని ప్రేమ మనకు తెలిపింది. ప్రేమయనే సంపద పొందుటయే భాగ్యము,
దేవుడొసగు కానుక మనకు ఆ సంపద. ప్రేమ ఉన్న చోటనే త్యాగము జనిస్తుంది, త్యాగము సేవించుట కోసం తపిస్తుంది. ప్రేమయనే సంపద పొందుటయే భాగ్యము, దేవుడొసగు కానుక మనకు ఆ సంపద. ప్రేమ ఉన్న చోటనే త్యాగము జనిస్తుంది, త్యాగము సేవించుట కోసం తపిస్తుంది. ప్రేమయు త్యాగము సేవను నేర్పిన వాడే దేవుడురా, ఆ ప్రభు చరణమే శరణము మనకు అన్యము ఏలనురా. ప్రేమయు త్యాగము సేవను నేర్పిన వాడే దేవుడురా, ఆ ప్రభు చరణమే శరణము మనకు అన్యము ఏలనురా. ఇలా అటువంటి దైవము ఎదురైతే దరి చేరుదాం, ఇలా అటువంటి దైవము ఎదురైతే దరి చేరుదాం. ఏ ప్రేమ కోరుకుంటున్నామో పొందగలమప్పుడు, మెహిరు బాబా భాష్యమిది, మెహిరు శ్రీమనవీది. ఆనందంగా ఉండమని ప్రేమ పిలుపునిచ్చింది, పిలుపును వింటే బాధయని ప్రేమ మనకు తెలిపింది. అనుభవాల మేళనలోనే ప్రేమ విలువ ఘనమవుతుంది, దేని వలన పొందని కీర్తి ప్రేమ వలన వస్తుంది. ఆనందంగా ఉండమని ప్రేమ పిలుపునిచ్చింది, పిలుపును వింటే బాధయని ప్రేమ మనకు తెలిపింది, ప్రేమ మనకు తెలిపింది, ప్రేమ మనకు తెలిపింది. అవతార్ మెహర్ బాబా की जय. థ్యాంక్ యూ బాబా. జై బాబా అంటే. జై బాబా అమ్మ, జై బాబా. చక్కని పాట, అంతే చక్కగా బాబా వారికి పాడి వినిపించావు, నీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. బాబా వారి ఆశీస్సులు మెండుగా ఉండాలమ్మా. జై బాబా. జై జై బాబా. శిల్ప గారు మీరు ఒక పాట పాడండి తర్వాత బాబా వారి. శిల్పకు హారతి బుక్ రీడింగ్ ఇవ్వండి. ఓ ఇంకా బుక్ రీడింగ్ టైం ఇచ్చేయమంటారా ఇంకా? ఓకే. మెహరాజిని గారు జై బాబా. జై బాబా అండి శేషారత్నం గారు. బుక్ రీడింగ్ చేయండి 25 వరకు, 10-25. జై బాబా అండి. అందరికీ జై బాబా. మనం గత ప్రతి శనివారం కూడా కొన్ని శనివారాలు ఈ అవతార్ మెహర్ బాబా జీవిత చరిత్ర అని ఒక అద్భుతమైన గ్రంథాన్ని క్లుప్తంగా అందులోని విశేషాలని తెలుసుకుంటున్నాం, తలుచుకుంటున్నాం. కిందటి వారం ఎక్కడున్నామంటే పశ్చిమ దేశాలకు ప్రయాణమని బాబా ఎప్పుడంటే 1956 ఫిబ్రవరి 15వ తేదీ నుండి ప్రారంభించిన ఏకాంతవాసంలోనే 1 నెల విరామం తీసుకుంటారన్నమాట. అప్పుడు బాబా ఈ పశ్చిమ దేశాలు పర్యటిస్తారు. ఆ విశేషాలలో కిందటి వారం ఏం తెలుసుకున్నాము అంటే, బాబాని స్వాగతం చెప్పడానికి న్యూయార్క్ విమానాశ్రమానికి ఎందరో ప్రేమికులు వచ్చారు. 1952 తర్వాత అంటే మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత బాబా అమెరికాకు వచ్చారు. ఈ రోజు విషయంలోకి వద్దామండి. మెట్రిల్ బీచ్ నుండి బాబా లాస్ ఏంజల్స్ వెళ్ళి ఒకరోజు మెహర్ మౌంట్ లో సహవాస కార్యక్రమం ఏర్పాటు చేశారు. లాస్ ఏంజల్స్ నుండి బాబా శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్లారు. అక్కడ బాబా ప్రేమికులకు, కొత్త వారికి తన దర్శనం ఇచ్చారు. ప్రేమికుల ఇళ్లకు వెళ్లారు బాబా. అమెరికాలో ఆయన గడిపిన రోజుల్లో ఎన్నో సందేశాలు ఇచ్చారు. ఎందరి హృదయాలను తన ప్రేమతో ప్రభావితం చేశారు మెహర్ బాబా. శాన్ ఫ్రాన్సిస్కో నుండి బయలుదేరి బాబా 1956 ఆగస్టు 9వ తేదీన ఆస్ట్రేలియాలోని సిడ్నీలో దిగారు. ఇది ఆస్ట్రేలియాకి బాబా తొలి రాక. బాబా బికెన్ హిల్స్ పైన నిర్మించిన మెహర్ ఎబోర్డ్ అనే కేంద్రంలో సమావేశమైన వారందరినీ కలుసుకున్నారు. పిల్లలతో కొంతసేపు ఆడుతూ గడిపారు. అక్కడి నుండి బాబా మెల్బోర్న్ పట్టణానికి వెళ్లి అక్కడ ప్రేమికులు ఓబ్రయస్ దంపతుల గృహాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో బాబా దర్శనం కోసం తపించే ప్రేమికులకు తన దర్శన భాగ్యం కలగజేశారు మెహర్ బాబా.
బాబా ప్రేమికుల ఇళ్లకు వెళ్లారు. మెల్బోర్న్ నుండి మళ్ళీ సిడ్నీకి వెళ్లి అక్కడి నుండి 1956 ఆగస్టు 17వ తేదీన బొంబాయికి చేరుకుని అక్కడి నుండి సతారాకు వెళ్లారు మెహర్ బాబా. 1956 సంవత్సరంలో బాబా మస్తుల సాంగత్యం కోసం అనేక పర్యటనలు చేశారు. ఇక బాబా యొక్క రెండవ మోటారు ప్రమాదం, దీని విశేషాలు మనం తెలుసుకుందామండి. అమెరికాలో బాబాకు 1952 మే 24వ తేదీన ఓజాం వద్ద కారు ప్రమాదం జరిగింది. ఆయన తన రక్తాన్ని అమెరికా భూమిపై చిందించారు. ఇక 1956 డిసెంబర్ 2వ తేదీ ఆదివారం నాడు భారత భూభాగంపై రెండవ ప్రమాదం జరిగింది మెహర్ బాబాకి. బాబా పూనాకి వెళ్లి మళ్లీ సతారాకు తిరుగు ప్రయాణం చేస్తున్నారు. ఇరిచి కారు నడుపుతున్నారు. ఇరిచి బాబాను కారులో చాలా దూర ప్రయాణాలకి తీసుకుని వెళ్లి 10,000 మైళ్లకు పైగా కారు నడిపే సమర్థుడైన డ్రైవరు అనిపించుకున్నాడు ఇరిచి. సతారాకు 14 మైళ్ల దూరంలో ఉడతారా అనే గ్రామ సమీపానికి మామూలు వేగంతోనే కారొచ్చింది. రోడ్డుపైన ఎదురుగా మనుషులు గాని ఇతర వాహనాలు గాని ఏమీ అడ్డుగా రాలేదు. ఏ కారణం లేకుండానే కారు అదుపు తప్పి రోడ్డు పక్కన కట్టిన వంతెన గోడకు ఢీకొంది. కారులో ఆసీనుడైన బాబా ఇచ్చ ప్రకారమే జరిగేదానికి ఏ కారణం కావాలి? అంటే ఆయన దివ్య ప్రణాళిక ప్రకారం అవన్నీ అలా జరిగిపోతూ ఉంటాయి. ఈ రెండవ ప్రమాదం కూడా ఎవరు ట్రాఫిక్ లేదు, ఏ కారణము లేదు, ఆటోమేటిక్ గా వెళ్లి ఆ రోడ్డు పక్కన కట్టిన వంతెన గోడకు ఢీకొంది ఈ కారు. అంటే ఆయన ఇచ్చ జరగాలి అంటే ఏ కారణం ఉండక్కర్లేదు అని రాస్తున్నారు. కారు ఆ పక్కనే గల గోతిలో పడిపోయింది. అప్పుడు సమయం సాయంత్రం 5:15. ఆ తర్వాత ఆ దారిలో పూనా వెళ్తున్న ఒక వ్యక్తి తన కారులో బాబాను, విష్ణు మాస్టర్ను సతారాకు తీసుకునెళ్ళాడు. ఆ తర్వాత వచ్చిన లారీలో ఎరిచ్, పెండు మరియు డాక్టర్ నీలును సతారాలోని ఆసుపత్రికి తీసుకువెళ్లారు వాళ్ళు. నీలు ఈ ప్రమాదంలో మరణించాడు. అతని కోరిక ప్రకారం అతడు బాబాతో ప్రయాణం చేస్తూ బాబా సాన్నిధ్యంలో మరణించాడు. ఇరిచికి, పెండుకు బాగా గాయాలయ్యాయి. బాబాకు తలకు, ముఖానికి గాయాలయ్యాయి. నాలుక తెగిపోయింది. కుడి తొడపై భాగంలోని ఎముక విరిగిపోయింది. సతారాలో చెయ్యవలసిన చికిత్స చేసి తర్వాత పూనాకి తీసుకువెళ్లారు. తాననుభవించే బాధ గురించి బాబా ఇలా అన్నారు: మానవులు వారి కర్మ ప్రకారం పడవలసినంత బాధ పడతారు. కొందరు ఇతరులకై బాధపడతారు. సద్గురువులు ప్రపంచం కోసం బాధపడతారు. ప్రమాదాలు గాని ఇతర కారణాల వల్ల గాని అవతారుడైన బాబా శారీరకంగానూ, మానసికంగానూ, ఆధ్యాత్మికంగానూ మానవ శ్రేయస్సు కోసమే బాధపడతారు అనేది స్పష్టం. బాబా తనకు తగిలిన గాయాల వల్ల కలిగే బాధను గురించి చెబుతూ బాబా ఇలా అన్నారు: హంగేరీ ప్రజలు ఈ మధ్యన ఎంతో బాధపడ్డారు. చాలా మంది గాయపడి చూసే దిక్కులేక రోడ్డుపై పడిపోయి ఉన్నారు. మందులిచ్చేవారు, వారి కోసం బాధపడేవారు, వారిని ప్రేమించేవారు ఎవ్వరూ దగ్గర లేరు. నేను పరుపుపై పడుకుని ఉన్నాను. సేవలు చేయడానికి సన్నిహిత ప్రేమికులంతా ఉన్నారు. నా పరిస్థితి వారితో పోలిస్తే ఎంతో నయం అన్నారు మెహర్ బాబా. ఈ సమయంలోనే ఒకసారి బాబా విరిగిన తుంటి ఎముక వద్ద ఒక సర్కిల్ ఆకారంలో వేలితో సూచించి ఇలా అన్నారు: ఈ చోటులోనే నేటి విశ్వం యావత్తు పడే బాధ కేంద్రీకృతమై ఉంది. నేననుభవించే విశ్వవ్యాప్తమైన బాధకిది బాహ్యంగా కనబడే స్వల్ప సంఘటన మాత్రమే అని చెప్పి, అయినా నేను సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే అది నేను కావాలనుకున్నట్లుగానే జరిగింది అన్నారు మెహర్ బాబా. పూనాకి వెళ్లే సమయంలోనే బాబా ప్రమాదం జరిగే స్థలం వద్ద కారు ఆపి ఆ స్థలాన్ని కొంతకాలం కిందట తాము క్రికెట్ ఆడిన స్థలమని తన మండలి వారికి చూపించారు మెహర్ బాబా. కాని ప్రమాదం జరిగిన తర్వాత గాని అసలు విషయం వారికి తెలియలేదు. ఆ తర్వాత డిసెంబర్ మాసం 21, 27 తేదీలలో
బాబాకి ప్రీతిపాత్రులైన గాడ్గే మహారాజు ఆలీషా అనే మస్తు మృతి చెందారు. ఇక 1957 ఫిబ్రవరి 12వ తేదీన బాబా మెహరాబాద్కి వెళ్లారు. ఒక్క నిమిషం అండి. హలో, వినిపిస్తుందా అండి? వినిపిస్తుందమ్మా, వినిపిస్తుంది. ఇప్పుడు వినిపిస్తోంది. ఓకే, ఇప్పుడు జై ఇప్పుడు బాబా. వినిపించలే. జై రజని బాబా. జై బాబా అండి, జై బాబా. వినిపించలే, ఇప్పుడు వినిపించింది. ఇక 1957 ఫిబ్రవరి 12వ తేదీన బాబా మెహరాబాద్కి వెళ్లారు. 1957 ఫిబ్రవరి 15వ తేదీన ఏకాంతవాసం ముగిసిన సందర్భంగా 800 మంది బీదల పాదాలను సృశించి వారికి ప్రసాదం ఇచ్చారు. ధాన్యం చిన్న మూటలతో పంచారు. ప్రమాదంలో తగిలిన గాయాల వల్ల ఉన్న బాధలు కూడా లెక్కించక బాబా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంలోనే బాబా ఒక కారు మేఘం తనపైన తిరుగుతూ కనిపిస్తోందని, అది బద్దలవడానికి సిద్ధంగా ఉందని, ఆ విషయమే తాను హెచ్చరిక చేస్తూ ఉన్నానని చెప్పారు. శాస్త్రవేత్తలు తయారు చేసిన మారణాయుధాలు చూడండి, ప్రతి దేశం యుద్ధానికి కవ్విస్తున్నాయని ఇతర దేశాలను నిందిస్తోంది. అకస్మాత్తుగా ఎప్పుడైనా ప్రళయం ముంచుకొని రావచ్చు. నేను ఆంతరంగికంగా చేసే పని ఫలితంగానే ప్రపంచ పరిస్థితులు మారుతూ ఉంటాయి. నోవా కాలంలో వచ్చిన వరదల సమయంలో నరకం ప్రపంచంలో విడుదల చేయబడినట్లయింది. సంపూర్ణ ప్రపంచ యుద్ధం సంభవిస్తే ఈ భూగోళం నాశనమవుతుంది. శాస్త్రవేత్తల అంచనాలు వేసి చాటుతున్నారు. వారు నా భావాన్ని ప్రతిధ్వనింపజేస్తున్నారు. అయినా ప్రపంచమంతా నాశనం కాదు. నేను మళ్ళీ 700 సంవత్సరాల తర్వాత రావాలి కదా అన్నారు మెహర్ బాబా. జరగవలసింది నెరవేర్చుటకు నేను నా సృష్టిలో పనిచేస్తాను. ఆ పని సృష్టించే అద్భుతమైన శక్తి నా అవతార ఆగమనాన్ని వ్యక్తం చేస్తుంది. అంధకారంలో పెనుగులాడే మానవాళికి ఆ శక్తి ప్రభావం వల్ల అందరికీ మేలుకొలుపు సాధారణంగాను, ఆత్మ సాక్షాత్కారం ప్రత్యేకంగాను ఇవ్వబడుతుందని మెహర్ బాబా చెప్పారు. బాబాకు చికిత్స చేయడానికి అంధుడైన హరికెన్ మోర్ అనే అమెరికా దేశపు ఒక ప్రత్యేకమైన చికిత్స చేసే అతను వచ్చి బాబాకు వృత్తిపరంగా కాక భక్తి ప్రపత్తులతో చికిత్స చేశాడు. బాబా కృపకు పాత్రుడైనాడు. అతడు పర్వర్తిగార్ ప్రార్థన చదివితే సింహ గర్జనలాగా ఉండేది. ఆయన స్వరంలో ఆయన హృదయంలోని విశ్వాసం ప్రతిబింబించి అందరి హృదయాలను ప్రేమతో సృశించినట్లుండేది. నీవు చేసిన ప్రార్థన భగవంతుడు రూపధారి అయి ఇక్కడే ఉన్నాడని కొందరికి అనుభూతి కలిగించింది అన్నారు మెహర్ బాబా. ఒకరోజు నా ప్రేమ అందరిలోనూ భగవంతుడే ఉన్నాడనే అనుభూతి నీకు కలుగజేయుగాక అని మెహర్ బాబా 1962 ప్రాక్పశ్చిమ సమ్మేళనంలో ప్రార్థనలు చదివిన హరికెన్ మోర్తో చెప్పారు. అంటే అతను ప్రార్థన అంత అద్భుతంగా గట్టిగా చేసేవాడు. ఒక్కసారి ఇలాగే గట్టిగా చేస్తే మండలి వాళ్ళు ఎందుకంత గట్టిగా చేస్తావంటే మరునాడు చాలా నెమ్మదిగా చేస్తాడు. బాబా అడుగుతారు, ఎందుకు ఇలా స్లో చేసావంటే, మాట్లాడకపోతే తర్వాత తెలుసుకుని, లేదు ఎప్పటిలా నువ్వు అలాగే చెయ్యి అంటే అదే ప్రొసీజరు అలా సింహ గర్జనలాగే చేశాట. అందుకని బాబా ఎంత అద్భుతంగా చెప్పారంటే, నీవు చేసిన ప్రార్థన భగవంతుడి రూపధారి అయి ఇక్కడ ఉన్నాడని కొందరికి అనుభూతి కలిగింది. అంటే ఆ ప్రార్థన వలన వాళ్ళకి అనుభూతి కలిగింది. కానీ ఒకరోజు నా ప్రేమ అందరిలోనూ భగవంతుడే ఉన్నాడనే అనుభూతి, అంటే అందరిలో భగవంతుడు ఉన్నాడనే ప్రేమ నీకు కలుగుతుంది అని బాబా తెలియజేశారట హరికెన్ మోర్కి. ఇక మెహరాబాదులో రెండో సహవాసు, అది 1958. ఈ విశేషాలు మనం తెలుసుకుందామండి. ప్రమాదం వల్ల కలిగిన గాయాల బాధలు పూర్తిగా తగ్గకపోయినా బాబా కర్రల సహాయంతో కూడా సరిగా నడవలేకపోతున్నా ఆయన తలపెట్టిన రెండో సహవాసం ప్రేమ ఇచ్చిపుచ్చుకునే సాన్నిహిత్యం జరపబడింది. ఇక 1958 ఫిబ్రవరి 15 నుండి
1958 ఫిబ్రవరి 20 వరకు హిందీ మరియు మరాఠీ మాట్లాడే ప్రేమికులకు రెండవ దఫాగా 1958 ఫిబ్రవరి 21 నుండి 1958 ఫిబ్రవరి 26 వరకు తెలుగు దక్షిణాది వారికి మరియు గుజరాతీ వారికి సహవాసు ఏర్పాటు చేయడమైంది. ప్రేమికులలో ఈసారి పురుషులతో సమానంగా స్త్రీలకు కూడా అవకాశం ఇవ్వబడింది. 1958 ఫిబ్రవరి 24 తేదీన అదే ఆఖరి సహవాసని, ఆ మరునాడు జరిపే తన జన్మదినం కూడా ఆఖరిదే కావచ్చునని, తనను అధికాధికంగా ప్రేమించమని, ప్రేమలో నిజాయితీ కలిగి ఉండాలని, ఇతరులకు ప్రేమతో సేవ చేయాలని మెహర్ బాబా తెలియజేశారు. ఇక 1955 సంవత్సరంలో నిర్వహించిన సహవాసులాగానే ఈ సహవాస్ కూడా బాబా ప్రేమికులకు బాబా సాన్నిధ్యంలో కొన్ని రోజులు గడిపే మహదవకాశం కల్పించింది. ప్రాపంచిక విషయాలను, సమస్యలను విస్మరించి ప్రేమ సాగరుడైన బాబా సమక్షంలో కన్నులారా ఆయన మందహాసం చిందించిన సుందర వదనమును తిలకిస్తూ ఆయన నుండి ప్రసరించే ప్రేమను పొంది ధన్యులైనారు ఆనాటి సహవాసీలు. బాబా ఎన్నో ఆధ్యాత్మిక విషయాలపై సందేశాలిచ్చారు. అందరినీ ఆలింగనం చేసుకుని పునీతులను గావించారు. ఈ సహవాసులో తాడేపల్లిగూడెంకి చెందిన బాలగోపాల భాస్కర్ రాజు, ఆయన బృందం తెలుగులో బాబా చరిత్రను బుర్ర కథ రూపంలో గానం చేశారు. సహవాసానికి 800 లేదా 900 మంది ప్రేమికులు ప్రత్యేక రైలులో వచ్చారు. వారి సౌకర్యార్థం తిరుగు ప్రయాణంలో రైల్వే అధికారులు ప్రత్యేక రైలును మెహరాబాదు దుని వద్ద ఆపారు. బాబా ప్రేమికులకు వీడ్కోలు చెప్పడానికి మెహరాబాదు కొండ దిగి రైల్వే లైన్ దగ్గరికి వచ్చి బాబా అన్నారు, నన్ను మీతో తీసుకుని వెళ్ళండి, నన్ను అధికాధికంగా ప్రేమించండి, నేను ప్రేమ సాగరుడను అని చెప్పారు. బాబా బాబా చెయ్యి ఆ, యా బాబా చెయ్యి ఊపి వీడుకోలు చెబుతుండగా కలిగిన సంతోషాతిశయంతో ప్రేమికులు చేసిన అవతార్ మెహర్ బాబాకి జై అను జయ జయ ధ్వానాలు మిన్నుముట్లగా రైలు కదిలింది. అలా మెహరాబాదు సహవాసు 1958 విశేషాలు చాలా క్లుప్తంగా, అద్భుతంగా మనకు తెలియజేశారండి రామకృష్ణయ్య గారు. ఇక పాశ్చాత్య దేశాలలో సహవాసుల గురించి ఇక్కడ రాస్తున్నారు. మెహరాబాదులో నిర్వహించిన సహవాసులలో భారతదేశంలోని ప్రేమికులకే ఎక్కువ అవకాశం లభించింది. పశ్చిమ దేశవాసులు కూడా తన సహవాస భాగ్యాన్ని కలుగజేయటకు బాబా అమెరికాలోని మిట్టిల్ బీచ్ లో, ఆస్ట్రేలియాలో సహవాస ఇవ్వడానికి మే నెలలో అమెరికాకు వెళ్లారు. బాబా తనతో పాటు డాక్టర్ విలియం డాంకిన్స్, ఆది కైరానీ, ఎరిచ్ మరియు నారిమన్ దాదాచాంజీ అను నలుగురిని మాత్రమే తీసుకుని వెళ్లారు. బాబా అన్నారు, నా ఆరోగ్యం దిగజారిపోతున్నా, నా బాధ తీవ్రతరమవుతున్నా నా ప్రేమికులకు సహవాసు ఇవ్వడం కోసమే నేను అమెరికా వస్తున్నాను. నేను అమెరికాలో గాని, ఆస్ట్రేలియాలో గాని నా ఆరోగ్యం గురించి పరీక్షలు గాని, చికిత్సలు గాని చేయించుకోను. అందరూ నా సహవాసాన్ని అనుభవించి నా ప్రేమను అధికాధికంగా పొందే ప్రయత్నం చేయండి అని బాబా చెప్పారు. అంటే ఈ అమెరికా ప్రయాణం ఏమనుకుంటారంటే, సాధారణంగా ట్రీట్మెంట్కి వెళ్తున్నారు అనుకుంటారు కదా, అందుకని బాబా ముందే చెప్పేశారు, ఈ సహవాసులు ఎలాంటి చికిత్సలు అలాంటివి ఏమీ వద్దు, కేవలం నా ప్రేమ ఇవ్వడానికి, మీ ప్రేమను అందిపుచ్చుకోవడానికే నేను వస్తున్నాను అని, నా ప్రేమను అధికాధికంగా పొందే ప్రయత్నం చేయండి అని బాబా తెలియజేశారు. ఇక 1958 మే 19వ తేదీ నుండి 1958 మే 29వ తేదీ వరకు సుమారు 11 రోజులు మిట్టిల్ బీచ్ లో సహవాసి ఇచ్చారు మెహర్ బాబా. అమెరికాలోని పలు రాష్ట్రాల నుండి ఇంగ్లాండ్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఇజ్రాయిల్, మెక్సికో మొదలైన దేశాల నుండి 225 మంది ప్రేమికులు ఈ సహవాసలో పాల్గొన్నారు. బాబా దర్శనార్థం ఎందరో కొత్తవారు కూడా వచ్చి దర్శించుకున్నారు. సహవాసీల కోసం గుడారాలు వేసి, మంచాలు వేసి అన్ని ఏర్పాట్లు చేశారు. బాబా ఆరోగ్యం దృష్ట్యా డాక్టర్ హరికిన్ మోరు బాబా ప్రేమికులను ఆలింగనం చేసుకోవద్దని, పూలదండలు వేయించుకోవద్దని హెచ్చరించాడు. కాని అనంత కరుణామయుడైన మెహర్ బాబా తన ప్రేమికులకు తన సహవాస భాగ్యాన్ని కలుగజేయడానికి మన స్థాయికి దిగివచ్చి మన కోసమే బాధలను భరిస్తూ
ఉన్నప్పటికీ ప్రేమికులను కలుసుకోకుండా, ఆలింగనం ఇవ్వకుండా ఎలా ఉండగలరు? ప్రతిరోజు బాబా ప్రేమికులను ఆలింగనం చేసుకున్నారు. నేను ప్రవచనాలు, దీర్ఘ ఉపన్యాసాలు చేయనని బాబా చెప్పారు. కానీ అతి సహజంగా ప్రేమికుల హృదయాలను ప్రభావితం చేసే విధంగా ఆటపాటలతో పాటు విధేయత, ప్రత్యేకపు అహం, ప్రత్యేకపు నేను, భక్తి యోగం, నల్లమందు అలవాటు, డాంబిక సాధువుల గురించి, ప్రేమ, భక్తి, ప్రేమయే మందు, బాబా పని అంటే ఏమిటి, కర్మ, అకర్మ, తప్పనిసరి అయిన కర్మశాసనం, దేవుని సర్వ వ్యాపకత్వం, నిజమైన జననం, మరణం, చైతన్య భూమికలు మొదలైన విషయాలపై ఈ 11 రోజులలో ప్రవచనాలు, సందేశాలు అందించారు మెహర్ బాబా. ఈ సహవాసలోనే అంటే 1958 మే 24వ తేదీన మెట్టిల్ బీచ్లో నా వాంఛితము అనే సందేశాన్ని తన ఆదేశంగా ఇచ్చి 2 సార్లు చదివించారు. అందులోని ముఖ్యాంశాలు ఆ లాస్ట్ అంటే చివరి పేజీల్లో వివరించాను అని చెప్తున్నారు ఇక్కడ రామకృష్ణయ్య గారు. బాబా తన ప్రేమికులకు నేను మీ నుండి కోరేది 100కి 100 పాళ్ళు ప్రేమ, విధేయత. అలా చేసేవాళ్లే నాకు కావాలి. జీసస్ గా వచ్చినప్పుడు ఇలాగే అన్నీ వదిలి నా వద్దకు రండి అని చెప్పాను. కృష్ణుడిగా, జొరాస్టరుగా వచ్చినప్పుడు అదే చెప్పాను. అన్నీ వదిలి రమ్మనగా మీ బాధ్యతలను వదిలి రండి అని అర్థం కాదు. నా ఇచ్చయే మీ ఇచ్చగా మారాలి. నా ఇచ్చయే మీ ఆనందం కావాలి. భగవంతుడనగా అనంతమైన నిజాయితీ. ఆయనను ప్రేమించుటకు మీరు నిజాయితీగా ఉండాలి అని బాబా నొక్కి చెప్పారు. ఇక బాబా వాషింగ్టన్, శాన్ ఫ్రాన్సిస్కోల ద్వారా ఆస్ట్రేలియాకు వెళ్లారు. క్వీన్స్లాండ్ రాజధాని అయిన బ్రిడ్జన్ కు 75 మైళ్ల ఉత్తరాన గల కిల్ కొండపైన గల 80 ఎకరాల అనాస తోటలో రమణీయమైన ప్రకృతి సౌందర్యంతో మనోహరంగా ఉన్న స్థలంలో బాబాకు, మండలి వారికి వసతి ఏర్పాట్లు చేశారు. బాబాతో సహవాసం కోసం విక్టోరియా, న్యూ సౌత్ మొదలగు రాష్ట్రాల నుండి వచ్చిన ప్రేమికులకు గుడారాలను, వసతి భోజన సౌకర్యాలను ఏర్పాటు చేశారు. బాబా 1958 జూన్ 3వ తేదీ ఉదయం ఆ సహవాస స్థలానికి చేరుకున్నారు. 1958 జూన్ 3వ తేదీ నుండి 1958 జూన్ 6వ తేదీ వరకు సుమారు 4 రోజులు బాబా తన సహవాసం కోసం సమావేశమైన ప్రేమికులతో గడిపారు. వారికి వ్యక్తిగతంగానూ, సామూహికంగానూ దర్శనాలిచ్చి వారి హృదయాలను ప్రేమతో నింపి 1956 జూన్ 7వ తేదీన బయలుదేరి ఇదంతా 58 అండి, 56 అని చదువుతున్నాను బై మిస్టేక్. 1958 జూన్ 7వ తేదీన బయలుదేరి 1958 జూన్ 8వ తేదీన బొంబాయి చేరుకున్నారు బాబా. పాశ్చాత్య ప్రేమికులకు ఈ కింది సందేశం ఇచ్చారు. అదేంటంటే, నన్ను ఉంచుకునే స్థలం హృదయం మాత్రమే. నన్ను మీరు సన్నిహితంగా ఉంచుకోండి, నేను అక్కడ ఎల్లప్పుడూ ఉంటాను అని బాబా ఒక అద్భుత సందేశాన్ని అందించారు. 1958 జూలై 9వ తేదీన బాబా మెహరాబాద్లో సమావేశం ఏర్పాటు చేశారు. దాదాపు 200 మంది ప్రేమికులు పాల్గొన్నారు. బరోడా మహారాణి శాంతాదేవి కూడా ఆ సమావేశానికి వచ్చారు. ఆ రాత్రి బాబా ధుని వెలిగించగా అనావృష్టితో, కరువుతో కొట్టుమిట్టాడుతున్న ఆ ప్రాంతపు ప్రజలకు ఊరట కలిగిస్తూ వర్షం పడింది. భజన, హారతి, తర్వాత పశ్చాత్తాప ప్రార్థన చదివించి బాబా తన విశ్వ సందేశాన్ని వ్రాయించి అన్ని భాషలలోకి అనువదింప చదివించారు. నేను బోధించుటకు రాలేదు, మేల్కొల్పడానికే వచ్చాను, అందుకే ఏ నియమాలను ఏర్పరచడం లేదు అనే వాక్యంతో ప్రారంభమవుతుంది విశ్వ సందేశం. సహవాస కార్యక్రమం తర్వాత బాబా 1959 నుండి 1962 సంవత్సరం వరకు పర్యటనలు తగ్గించుకున్నారు. మెహరాబాద్, అహ్మద్ నగర్లోనే గడిపారు బాబా. వేసవి కాలంలో బాబా పూనాలో బరోడా మహారాణి బాబా కోసం ఇచ్చిన విశాలమైన తోటలతో కూడిన గురుప్రసాద్ అనే భవనంలో ఉండి ప్రేమికులకు, దర్శనార్థులకు దర్శనమిచ్చారు. పూనా గురుప్రసాద్లో ప్రతి ఆదివారం బాబా దర్శనార్థుల కొరకు దర్శనాలు ఇచ్చేవారు. ఇక 1959 ఫిబ్రవరి 25వ తేదీన తన 65వ జన్మదినం జరుపుకున్నారు.
ఈ సందర్భంగా బాబా సందేశం ఇచ్చారు తన ప్రేమికులకి. బాబా అన్నారు, ఈ ప్రపంచం నుండి నీవు పారిపోవద్దు. నీ నీచమైన అహంకారం నుండి పారిపో. ప్రపంచాన్ని నీవు త్యాగం చేయవద్దు. నీ నీచ ప్రవృత్తిని త్యాగం చేయి. ఏకాంతం కోసం బయట ఎక్కడా వెతకవద్దు. అది నీలోనే దొరుకుతుంది. ప్రీతమా, నా నిజమైన అనంతాత్మగా నీవు నాకు కనిపించు అని, నీ ఆత్మలో నీవే మౌనంగా ఆక్రోశించు అని బాబా సందేశమిచ్చారు. బాబా ఎల్లప్పుడూ రాబోయే విపత్తు గురించి, తన మౌన విరమణ గురించి ఇలా అన్నారు, నా నా అంతట నేను మౌన విరమణ చేయను. విశ్వవ్యాప్తమైన విపత్తు నాచే మౌన విరమణ చేయిస్తుంది అని చెప్పించారు అని చెప్పేవారు మెహర్ బాబా. మండలి వారిని ఉద్దేశించి, నన్ను అవగాహన చేసుకొన ప్రయత్నించవద్దు. నా లోతు అగాధమైనది. నన్ను ప్రేమించండి, విధేయులుగా నుండండి అని బాబా మరో సందేశాన్ని అందించారు. మరి ఇక్కడితో ఈ విశేషాలు ఆపుకుందామండి. మళ్ళీ వారం అంధులెవరు అనే ఆ అధ్యాయంలోకి వెళ్దాం. అప్పుడు తెలుసుకుందాం మిగిలిన విశేషాలు. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. శేషారత్నం గారు. జై బాబా అమ్మ రజని. అవతార్ మెహర్ బాబా జీవిత చరిత్ర పుస్తకంలోని పశ్చిమ దేశ విశేషాలు అన్ని చక్కగా మాకందరికి అర్థమయ్యేటట్టు చదివి వినిపించావు. బాబా వారి ఆశీస్సులు మెండుగా ఉండాలమ్మా. జై మెహర్ బాబా. నెక్స్ట్ శిల్ప గారు హారతి పాడమ్మా. జై బాబా అండి. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. लहर से ही है వచ్చి వినబడట్లేదు. जिसकी सृष्टि का निर्माण, उसकी दैवी अनंतता का कैसे हो अनुमान। आदि सचेतन शांति निकेतन, आदि सचेतन शांति निकेतन, नमो ब्रह्म आवो मेहर प्रभु हारती अपनावो, मेहर प्रभु हारती अपनावो। प्रेम दीप में ही जलाओ, निफड़ अंधेरा मिटता पाऊं।
मेहर बाबा मेहर बाबा मेहर 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 बाबा मेहर बाबा मेहर बाबा मेहर 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 अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय जय बाबा थैंक यू बाबा జై బాబా అమ్మ. బాబా వారికి హారతి చక్కగా సిరి శిల్ప ఇద్దరు చక్కగా ఇచ్చారమ్మా. మీ ఇద్దరు బాబా ఆశీస్సులు మెండుగా ఉండాలని బాబా వారిని కోరుకుంటున్నాం. మీ ఇద్దరికి అవతార్ మెహర్ బాబాకి జై. ఈ అవకాశం ఇచ్చిన బాబా వారికి మీ అందరు సహకరించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగించుకుందాం. మిగతా వారికి అవకాశం